Hi friends, this is Palakirtimurti. I'm an astrologer. ఫ్రెండ్స్ ఈరోజు బుధుడి యొక్క కారకత్వాల గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. మన ఆస్ట్రాలజీలో బుధుడు వేటికి కారకత్వం వహిస్తాడు అని మనం చెప్పుకుంటే, బుధుడు తెలివితేటలకి కారకుడు, అండ్ మన యొక్క మాట తీరుకి కారకుడు, నరాలకి కారకుడు, మన యొక్క మేనమామకి కారకుడు, అండ్ వ్యాపారానికి కూడా కారకుడు, అండ్ మన యొక్క కమ్యూనికేషన్స్, తర్వాత మాట తీరు, సంభాషణ, హాస్యం, లేఖనం, చర్చలు, తర్వాత ఇంటర్వ్యూస్, కరస్పాండెన్స్, ఇలా కొన్ని రకాల విషయాలకి కారకత్వం వహిస్తాడు బుధుడు. అదేవిధంగా వ్యాపార సంబంధిత విషయాలకు కూడా బుధుడు కారకత్వం వహిస్తాడు ఫ్రెండ్స్. దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పెట్టుబడులు, ఆర్థిక వ్యవహారాలు, విద్యను నేర్చుకోవటం, ఉన్నత విద్య, చిన్న తరహా విద్య, పరిశోధన, మరి కొన్ని విషయాలకు కూడా బుధుడు కారకత్వం వహిస్తాడు. అదేవిధంగా మన యొక్క తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మేనమామలు, మరీ ముఖ్యంగా మేనమామలకి బుధుడు కారకత్వం వహిస్తాడు. అదేవిధంగా నరాలకి, ముఖ్యంగా నరాల వీక్నెస్ ఉంది అన్న వాళ్ళకి అనే విషయానికి మాత్రం అద్భుతంగా బుధుడు మనకి కారకత్వం వహిస్తాడు. మనలో ఉండేటువంటి చురుకుదనానికి, అదేవిధంగా అస్థిరత్వానికి విషయాలకు కూడా బుధుడు కారకత్వం వహిస్తాడు. మన జాతక చక్రంలో బుధుడు రాహుకేతువులతో కలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్కి బుధుడు కేతువుతో కలిస్తే లగ్నంలో ఉన్న, 8th హౌస్లో ఉన్న, 6th హౌస్లో ఉన్న బుధుడు యాంగ్జైటీ డిజార్డర్ అనేటువంటి వ్యాధిని ఇస్తాడు. ఎందుకంటే బుధుడు, కేతువు ఎటువంటి ప్లానెట్, కేతువు హెడ్లెస్ ప్లానెట్. అటువంటిది కేతువు బుధుడితో కలిసినప్పుడు ఏమవుతుందంటే, ఆ రెండు యొక్క కాంబినేషన్స్ అనేటువంటి మన తెలివితేటలకి ఒక హెడ్లెస్ తెలివితేటలు, హెడ్ లేకుండా మన తెలివితేటలు ప్రదర్శించడం అనేటువంటి ఒక ప్రాబ్లం, యాంగ్జైటీ డిజార్డర్ అనే ప్రాబ్లం వస్తుంది. దీన్ని జాతక చక్రంలో 100% ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజికల్ రూల్గా మనం చెప్పుకోవచ్చు. బుధుడు కేతువు కలిసి ఉంటే దానికి 100% యాంగ్జైటీ డిజార్డర్గా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రతి విషయానికి టెన్షన్ పడడం, ప్రతి విషయానికి కంగారు పడడం, ప్రతి విషయానికి యాంగ్జైటీకి గురవటం, అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బుధుని యొక్క కారకత్వాలని మనం బలంగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా లగ్నంలో బుధుడు ఉన్నటువంటి వాళ్ళకి మంచి తెలివితేటలు, జ్ఞానం ఉంటుందని మనం గట్టిగా చెప్పొచ్చు. వారికి బంధుమిత్రుల్లో మంచి రిలేషన్స్ ఉంటాయని, మంచి సత్సంబంధాలు ఉంటాయని చెప్పేసి మనం 100% ప్రిడిక్టబుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బుధుడు మేనమావకి కారకుడు. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో విదేశాలకు వెళ్తాడా లేదా, అంటే ఎవరి సహకారంతో వెళ్తాడా లేదా అనే విషయాన్ని బుధుడు తన యొక్క 12th హౌస్ అండ్ 3rd హౌస్ వాటి యొక్క సిగ్నిఫికేషన్స్, అంటే 11th హౌస్ వాటి యొక్క సిగ్నిఫికేషన్స్ అనేటువంటివి బుధుడితో కానీ కారకత్వం వస్తే తన యొక్క మేనమావ ద్వారా తను విదేశాలకు వెళ్తాడని చెప్పేసి కొన్ని సిగ్నిఫికేషన్స్ ద్వారా కూడా మనము 100%గా ప్రిడిక్టబుల్గా మనం చెప్పొచ్చు. అదేవిధంగా బుధుడు తన యొక్క స్వంత రాశి అయినటువంటి కన్యా రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. తర్వాత మీన రాశిలో నీచ స్థితిలో ఉంటాడు. రేవతి, ఆశ్లేష, రేవతి, ఆశ్లేష, ఇంకొక నక్షత్రము రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ, ఈ మూడు నక్షత్రాలకి అధిపతి బుధుడుగా మనం చెప్పుకోవచ్చు. అదే ఫ్రెండ్స్, ఇది బుధుడు గురించి. ఇక మరికొన్ని విషయాలు, మరికొన్ని గ్రహాల గురించి తర్వాత అప్కమింగ్ వీడియోస్లో బుధుడు ఏ స్థానంలో ఉంటే ఏ విధంగా ఫలితాలను ఇస్తాడు, బుధుడు యొక్క సిగ్నిఫికేషన్స్ ఏ హౌస్ను బట్టి ఏ విధంగా ప్రతిఫలాన్ని ఇస్తాడన్న విషయాన్ని మనం ఇంకొద్దిగా క్షుణ్ణంగా అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్.